సో కేసరి చాప్టర్ 2 ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలా బాగ్ ఇప్పుడు చూసొచ్చానమాట. ఈ సినిమా మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే జలియన్ వాలా బాగ్ ఆల్రెడీ మనం సామ్ బహదూర్ లో చూపించిన తర్వాత కూడా ఈ సినిమాలో వీళ్ళు వేరే లెవెల్ లో చూపించారు. అండ్ ద ఫిల్మ్ స్టార్ట్స్ విత్ ఇట్, అండ్ ఆ ఎమోషన్ ని లాస్ట్ వరకు కూడా వేరే లెవెల్ లో క్యారీ చేశారని చెప్తా. ముఖ్యంగా ఈ సినిమా మొత్తం కూడా కోర్ట్ రూమ్ డ్రామా లానే జరుగుతూ ఉంటది. శంకరన్ నాయర్ అనే ఒక లాయర్, ముఖ్యంగా బ్రిటిష్ లాయలిస్ట్ అయిన జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియాకి ఆయన రిప్రజెంట్ చేస్తూ ఈ కేసుని ఎలా హ్యాండిల్ చేశాడు. అతనికి ఆపోజిట్ గా ఆర్ మాధవన్ క్యారెక్టర్ వచ్చేసి, అండ్ ఆల్సో టోటల్ బ్రిటిష్ ఏజెన్సీ అంతా కూడా కోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అతనికి అగేన్స్ట్ గా ఉండి ఈ కేసు ఎలా జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారని చెప్తా. నేను చాలా 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 రోజులుగా మిస్ అయింది అక్షయ్ కుమార్ గారి పర్ఫార్మెన్స్, ఆయన సూపర్ స్టార్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఆయన కనబడ్డాడు నిజంగా. అండ్ హీ గేవ్ హిస్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ ఇన్ ఎవ్రీ సింగిల్ సీన్ ఇన్ దిస్ మూవీ. చాలా బాగా కనబడ్డది అనమాట. ఆర్ మాధవన్ అండ్ అక్షయ్ కుమార్ వీళ్ళిద్దరు మధ్య ఎప్పుడు నార్మల్ బ్యాటర్ జరిగినా, ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినా, అండ్ ఆల్సో మనకి బ్రిటిష్ విలన్ ఉంటాడు, వాని మీదకి వచ్చే డైలాగ్స్ కానీ వీటన్నిటి మధ్యలో బ్రిటిష్ నుంచి వచ్చే థ్రెడ్స్ కి అక్షయ్ కుమార్ ఇచ్చే ఆన్సర్స్, వీటన్నిటిని ఒక పవర్ ప్యాక్డ్ ఎలివేషన్ మాల్ గా పెట్టుకున్నారు. అది చాలా చాలా బాగా సెట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన అరే ఏంటబ్బా కావాలే లేపుతున్నారా ఫక్ యూ అనడము, అంటే యువర్ క్రౌనిష్ థింకింగ్ అనడము, ఇవన్నీ సినిమాలో ఉన్న ఎమోషన్ ని పక్కకు తీసేస్తాయేమో అని చాలా భయపడ్డా. లేని లేదు భయ్యా, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ వాళ్ళ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ చూపించిన తర్వాత సినిమా మొత్తం కూడా ఆ ఎమోషన్ త్రూ అవుట్ క్యారీ అయింది. వాటికి పర్ఫెక్ట్ సీన్స్ పడ్డాయని చెప్తా. ముఖ్యంగా ఆర్ మాధవన్ యాజ్ అన్ అడ్వర్సరీ చాలా చాలా బాగా చూపించారు. ఐ రియలీ లవ్ హిమ్. అండ్ ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా మాట్లాడిన అవసరం లేదు, హీ కిల్డ్ ఇట్. ఎందుకంటే మనకి మూవీలో జలియన్ వాలా బాగ్ లాంటి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ చాలా గట్టిగా తగులుతుంది. యాంటాగనిస్ట్ గా ఆపోజిట్ లో వాళ్ళు ఏం చేసినా గానీ ఈ ఎమోషన్ తొక్కేస్తుంది. దానికి ఒక స్ట్రాంగ్ నెగిటివ్ స్టాండ్ ఇవ్వడానికి మాధవన్ అండ్ ఆ బ్రిటిష్ యాక్టర్ చాలా చాలా బాగా చేశారని చెప్తా. ఆయన పేరు నాకు గుర్తురాట్లేదు కరెక్ట్ టైంకి. ముఖ్యంగా ఈ కేసు వల్ల శంకరన్ నాయర్ అని ఒక లాయర్ తన పర్సనల్ లైఫ్ లో ఏమేం జరిగాయి, తర్వాత ఈ కేసు రిలీజ్ అయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఏ రకంగా నార్మలైజ్ చేద్దాము, ఇది మా తప్పు కాదు, వాళ్ళే కావాలని టెర్రరిస్ట్ లకి అటాక్ చేశారు, దీనికి బదులు బ్రిటిష్ వాళ్ళు ఇంత దారుణానికి పాల్పడ్డ తర్వాత ఎంత తొందరగా దీన్ని కప్పిపుచ్చుదామా, ఎంత తొందరగా దీన్ని నార్మలైజ్ చేద్దామా అని ఫీలింగ్ క్రియేట్ చేసే సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుపడ్డాయి. ఐ రియల్లీ డింట్ ఎక్స్పెక్ట్ ఈ సినిమా త్రూ అవుట్ నాకు నచ్చుతా అనుకోలేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో నాకు శామ్ బహదూర్ తప్ప మిగతా కూడా కొంచెం జింగోయిస్టిక్ ఫీలింగ్ కి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతా. ఎందుకంటే ప్రీవియస్ చాలా సినిమాలు అలానే వచ్చినాయి, ఈ సినిమా కూడా అలానే వెళ్తుందేమో అనుకున్నా ఇన్ టర్మ్స్ ఆఫ్ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. లేదు, అదొక ఫైన్ లైన్ లో నడిచింది. ఆ ఫైన్ లైన్ ని చాలా బాగా పెట్టుకున్నారు కూడా, చాలా బాగా సెట్ అయినాయి. డైలాగ్స్, పర్ఫార్మెన్స్, ఎవ్రీ సింగిల్ థింగ్ వర్క్ ఇన్ దిస్ మూవీ. ఎక్సెప్ట్ అనన్య పాండే అంత బాగా నచ్చిందని చెప్పాను, బట్ షీ వాజ్ ఓకే, ఏదో జరిగిపోయిందనే ఫీలింగ్ వచ్చింది. నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే కొంచెం తేడా కొట్టింది భయ్య. అంటే చాలా ఎలివేట్ అవ్వాల్సిన సీన్ అదంతా లేవలేదు. అండ్ ఆల్సో ఎమోషన్ సీన్స్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో ఆడ్ ప్లేసెస్ లో సైలెన్స్ పడింది అనే ఫీలింగ్ అన్నట్టు. సినిమా త్రూ అవుట్ మ్యూజిక్ పడుతూనే ఉందనే ఫీలింగ్ కూడా వచ్చింది అన్నట్టు. అది నాకు కొంచెం తేడా కొట్టింది అన్నట్టు. సినిమాటోగ్రఫీ రియల్లీ లవ్డ్. ఆ లైటింగ్ జరిగిన దారుణాన్ని చాలా బాగా వర్ణించేలా డూమ్ అండ్ గ్లూమ్ గా నడుస్తా ఉంటది. ముఖ్యంగా కోర్ట్ రూమ్ డ్రామాలో వేరే లెవెల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ తీసుకొచ్చిందని చెప్తాను నేను టెక్నికల్. ఎందుకంటే ఆ కెమెరా మూవ్మెంట్స్ కూడా జరిగిన సిచ్యువేషన్స్ ని వీళ్ళు ఎలివేట్ చేస్తూనే దాని ఒక కొత్త రకమైన యాంగిల్ లో చూపించిన ఫీలింగ్ వచ్చిందన్నట్టు. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. నిజంగా చెప్తున్నా, నేనైతే మాత్రం ఇంత బాగా నచ్చుతా నేను అనుకోలేదు. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అండ్ నిజంగా చాలా చాలా రోజుల తర్వాత అక్షయ్ కుమార్ యాజ్ అన్ యాక్టర్ చాలా చాలా రోజుల తర్వాత ఒక హిందీ మూవీ నాకు ప్యూర్ గా నచ్చిందని ఫీలింగ్ వచ్చింది. దిస్ ఈస్ రియల్లీ రియల్లీ గుడ్. కేసరి అని పెట్టడానికి కారణం ఏంటంటే వీళ్ళు వేరే పేరు పెట్టుకున్నారు, తర్వాత వాళ్ళకి బ్రాండ్ నేమ్ లేదని చెప్పేసి పెద్దగా బస్ క్రియేట్ చేయట్లేదని చెప్పేసి కేసరి 2 అని పెట్టారు. ఐ డోంట్ కేర్ యాక్చువల్లీ. రియల్లీ రియల్లీ గుడ్. చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూసేయండి. ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఎ వాచ్. నేను చాలా రోజుల తర్వాత హ్యాపీ అనే ఫీలింగ్ వచ్చింది. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ కేసరి 2. నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మీరు చూసారా, చూడాలనుకుంటే కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.